ఎక్కువ చూస్తున్నారా మీరు? చూస్తున్నానండి. మీ ఫేవరెట్ ఎవరు? నిఖిల్. నిఖిల్. ఎందుకు మేడం నిఖిల్? అతను చూస్తే నాకు బాగా అనిపించింది, అతను చేసే పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది నాకు. ఓకే అమ్మా, నిఖిల్ లో మంచితనం మీకు ఏం కనబడింది 95 days లో, అండ్ బ్యాడ్ ఏం కనబడింది? అంటే ఒక్కొక్కసారి ఇతను ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేసినంత విధంగా ఆడలేరు, ఒక్కొక్కసారి బాగానే ఆడారు. ఓకే మంచి. ఓకే అమ్మా, నబీల్ ఆఫ్రీద్ కూడా టాప్ 5 లోకి వచ్చాడు కదా. నబీల్ ఆఫ్రీద్ గేమ్ మీకు ఎలా అనిపించింది 95 days నుంచి? నబీల్ కూడా ఓకే, కానీ ఒక్కొక్కసారి తన పర్ఫార్మెన్స్ అనేది చూపించలేదు. నబీల్ 100% ఇవ్వలేదు. ఓకే అమ్మా, ప్రేరణ అనే ఒక అమ్మాయి ఇంత లాంగ్ వచ్చింది, సో ప్రేరణ టాప్ 1 లో ఎందుకు ఉండదు అనుకుంటున్నారు మీరు అసలు? అంటే ప్రేరణ ఒక్కొక్కసారి ఎగ్జాక్ట్ అయిపోయి చాలా ఎక్కువ కొన్ని సిచ్యువేషన్స్ జరిగినాయి కదా, దాన్ని బట్టి చెప్తున్నాను. కానీ ఒక అమ్మాయికి చాలా మంది సపోర్ట్ చేయాలని చాలా మంది అంటున్నారు. ఇంతవరకు టైటిల్ విన్నర్ కొట్టలేదు కదా, సో మీరేమంటారు? సపోర్ట్ లేదని కాదు, చూస్తే నిఖిల్ బాగా అనిపించింది. ఈ ముగ్గురులో కంపేర్ చేసుకుంటే నిఖిల్ 2 phases అని కొంతమంది అంటున్నారు కదా, దాని గురించి నాకు తెలిసినప్పటికైతే నిఖిల్ ఓకే. ఇప్పుడు నిఖిల్ కాకుండా టాప్ 1 లో ఇంకెవరు ఉంటారని మీకు అనిపిస్తుంది? మేబీ నబీల్ ఉండొచ్చు. నబీల్. ఓకే అమ్మా, చాలా మంది ఏమంటారు అంటే నిఖిల్ వర్సెస్ గౌతమ్ అంటున్నారు. అండ్ గౌతమ్ ఇంత లాంగ్ వచ్చాడంటే గౌతమ్ గేమ్ మీకు ఎలా అనిపించింది? అంటే లాంగ్ వచ్చింది, కానీ ఫస్ట్ నుంచి చూసుకుంటే కంపేర్ చేసుకుంటే నిఖిల్ అంటే స్టార్టింగ్ నుంచి ఉన్నాడు కదా. నబీల్ ఒక 5 weeks రాలేదు కదా, ఇది గౌతమ్ రాలేదు కదా తన గేమ్. ఓకే అమ్మా, ఇప్పుడు అంటే ఇప్పుడు మన గౌతమ్ కి మణికంఠ సెకండ్ లైఫ్ ఇచ్చాడని అనుకోవచ్చా మనం? మణికంఠ వెళ్ళిపోవడం వల్ల అనుకోవచ్చు కొంచెం, ఎందుకంటే తన సపోర్ట్ కూడా మేబీ కొన్ని ఎపిసోడ్స్ అయ్యాయి కదా ఇద్దరి మధ్యలో. ఓకే, మణికంఠ ఇప్పుడు ఉండుంటే గిట్ట టాప్ 1 లో ఉండేవాడు అంటారా మీరు? హెల్మెట్ టాప్ 1 లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం మణికంఠ అని. లేదు. ఓకే అమ్మ, మణికంఠ కాకుండా ఇప్పుడున్న దానిలో అంటే ముక్క అవినాష్ గేమ్ ఎలా అనిపిస్తుంది మీకు? అవినాష్ ఓకే, అవినాష్ బాగా ఆడుతున్నాడు. మరి అవినాష్ ఎందుకు టైటిల్ విన్నర్ గా మనం అనుకోలేదు? స్టార్టింగ్ నుంచి అవినాష్ లేడు కదా, అలా అని అంటున్నాను అంతే. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మరి నబీల్ ఉన్నాడు, ప్రేరణ ఉంది, మరి వీళ్ళిద్దరు ఎందుకు మనం టాప్ 1 లో ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం? అంటే నా ఒపీనియన్ ప్రకారం నాకు నిఖిల్ గేమ్ నచ్చింది కాబట్టి నేను నిఖిల్ అని అంటున్నాను అంతే. ఓకే, మరి ప్రేరణ కంటే బెటర్ గా పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు మీరు ఇప్పుడు ఎలిమినేట్ అయిన వాళ్ళలో? ప్రేరణ కంటే యష్మి బాగానే చేసింది. యష్మి బాగుందా? మరి యష్మి ఎందుకు టాప్ 5 లో లేదనుకుంటున్నారు మీరు? తను వెళ్ళిపోవడానికి రీజన్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా యష్మి అనేది ఎలిమినేట్ అయిపోయారు అనిపించింది. ఓకే మేడం. హౌస్ లో ఎవరు గేమ్ బాగా ఆడుతున్నారు ఉన్న 5 మందిలో? నాకు నిఖిల్ బాగా అనిపించాడు. నిఖిల్. సో ఇప్పటి వరకు ఉన్న వాళ్ళలో అన్డిజర్వ్ ఎవరు? టాప్ 5 లో ఉన్న వాళ్ళలో అందరు డిజర్వ్ అనిపిస్తున్నారు, అన్డిజర్వ్ అయితే ఎవరు లేరు అలా. గౌతమ్ నిఖిల్ ఇద్దట్లో మీ ఫేవరెట్ ఎవరు? నాకు గౌతమ్ కూడా ఉండే ఫస్ట్ సీజన్ లో అతను గౌతమ్ బాగానే ఆడిండే, కానీ ఈ సీజన్ లో మాత్రం నాకు నిఖిల్. ఎందుకు సీరియల్ లో కనెక్ట్ అయ్యారా లేకపోతే బిగ్ బాస్ లో కనెక్ట్ అయ్యారా? నేను బిగ్ బాస్ తో కనెక్ట్ అయ్యాను. అంటే నిఖిల్ కంటే గౌతమే బాగా ఆడుతున్నారు అనేసి అంటున్నారు కదా. అంటే నేను గౌతమ్ లేదని అనట్లేదు, అంటే గౌతమ్ స్టార్టింగ్ నుంచి లేడు కాబట్టి నేను అలా అంటున్నాను అంతే. ఓకే, గేమ్ వైజ్ ఎలా ఉన్నాడు గౌతమ్? ఎలా ఆడుతున్నాడు? గేమ్ వైజ్ గా ఓకే, బాగా ఆడుతున్నాడు గౌతమ్. హౌస్ అందరు కలిసి గౌతమ్ ని టార్గెట్ చేసినట్టు అంటే కార్నర్ చేసినట్టు అనిపించింది మీకు? కొన్ని సిచ్యువేషన్స్ లో అనిపించింది. ప్రెసెంట్ అయితే అందరు బాగానే ఉన్నారు, ఎందుకంటే ఫైనల్ వచ్చేసింది కాబట్టి ప్రెసెంట్ మధ్య అందరు బాండింగ్ బాగానే ఉంది అందరి మధ్య. ఓకే, అంటే సీరియల్ బ్యాచ్ అని నాకు నిఖిల్ కి ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉందంటారా? ఓవరాల్ గా నాకు ఫస్ట్ నుంచి నాకు నిఖిల్ పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది. స్టార్టింగ్ నుంచి చూస్తే గౌతమ్ కూడా బాగా ఆడాడు, కానీ స్టార్టింగ్ నుంచి ఉండి నిఖిల్ కాబట్టి నేను నిఖిల్ అని అంటున్నాను. పర్సెంటేజ్ చూసుకుంటే గౌతమ్ అంటున్నారు విన్నర్. నాకు తెలిసి అయితే గౌతమ్ కాదని అని అనుకుంటున్నాను. మేబీ సెకండ్ ప్లేస్ లో ఉంటుండొచ్చు. ఉంటే రీజన్ ఏముంటారు అంటారు? స్టార్టింగ్ నుంచి లేడు కదా, అదొకటే రీజన్ అంటారు. నేను అదే రీజన్ అనుకుంటున్నాను. ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ 8? 7 బాగుందా 8 బాగుందా? ఓకే, 8 బాగుంది, ఎందుకంటే చాలా ట్విస్ట్ వచ్చాయి కాబట్టి నేను 8 అనుకుంటున్నా. 8 బాగుంది. నాగార్జున గారు హోస్టింగ్ బాగుందా? ఒకవేళ మార్చితే ఎవరిని పెడితే బాగుంటుంది? ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి ఇప్పుడు నాగార్జున కనెక్ట్ అయిపోయాం చాలా మంది, ఎందుకంటే ఫస్ట్ సీజన్ లో మనకు ఎన్టీఆర్ ఉండే, తర్వాత నాని వచ్చారు, కానీ ఇప్పుడు తర్వాత నుంచి నాగార్జున వస్తున్నారు కాబట్టి నాగార్జునకి మనం అలవాటు పడిపోయాం. అవినాష్ కామెడీ అనేది బాగుంటుంది, నాకు కూడా ఇష్టం అవినాష్ అంటే, అలా ఏం లేదు. అవినాష్ ఎంటర్టైన్మెంట్ పరంగా గేమ్స్ పరంగా అన్ని ఆడింది కదా, ఎందుకు ఆయన విన్నర్ అవ్వడానికి మనం చూసుకోలేకపోతున్నాం? సీజన్ ఒకటే ఏంటంటే అవినాష్ స్టార్టింగ్ నుంచి లేడు కాబట్టి నేను గౌతమ్ ని అవినాష్ ని అనుకుంటున్నా, వద్దంటున్నాను తప్పించి నాకు అలా ఏం లేదు. ఓకే, మరి నబీల్ కి ఛాన్స్ లేదా? విన్ అయ్యే ఛాన్స్ లేదా? నబీల్ ఒక్కొక్కసారి మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఆడలేదు.